హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డేటా హ్యాండ్లింగ్ వర్క్షీట్ ఆన్సర్స్ చూద్దాం. వర్క్షీట్ 1 వచ్చేసి టాలీ మార్క్స్ గురించి. టాలీ మార్క్స్ అంటే 4 స్ట్రైట్ లైన్స్ అంటే వర్టికల్ లైన్స్ అండ్ ఇంకొక లైన్ దాని మీద స్ట్రైక్ అవుట్ చేసినట్టుగా రాస్తే దాని వాల్యూ వచ్చేసి 5. ఓకే, సో చూద్దాం. ఇక్కడ లుక్ ఎట్ ద టాలీ మార్క్స్ అండ్ రైట్ ద నంబర్ ఆఫ్ ఈచ్ యానిమల్ ఇన్ ద టేబుల్. ఈ టాలీ మార్క్స్ ని యూజ్ చేసి ఈ యానిమల్స్ ఎన్ని ఉన్నాయో రాయాలి. డాగ్స్ అన్నారు, సో ఇది 5 + 5 10, ఒకటి ఉంది 11. గోట్స్ ఉన్నాయి, సో గోట్స్ మొత్తం ఎన్ని 1 2 3 4 5 6. 6 5s are 30 + 2, సో టోటల్గా 32. మళ్ళీ మనం ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలా కౌంట్ చేయక్కర్లేదమ్మా. ఓకే, క్యాట్స్ ఒక 5 + 4 9 ఉన్నాయి. కౌస్ 10 + 3 13 ఉన్నాయి. నెక్స్ట్ షీప్ అన్నమాట. షీప్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8. 8 5s అంటే 40. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హౌ మెనీ ఆఫ్ యానిమల్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్, మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటున్నారు. సో ఫస్ట్ మనం కంప్లీట్ నంబర్స్ యాడ్ చేస్తే 40 50 80 +1 90. ఈ 9 + 1 10 100. 2 + 3 5. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి 105 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ యానిమల్ ఈజ్ మోర్ ఇన్ నంబర్. సో ఇక్కడ ఉన్న వాటిల్లో ఏ యానిమల్ ఎక్కువగా ఉంది, షీప్ ఎక్కువగా ఉంది. అంటే 40 ఉన్నాయి కదా అవి. సో షీప్ ఈజ్ మోర్ ఇన్ నంబర్. షీప్ ఈజ్ మోర్ ఇన్ నంబర్ అని రాస్తే సరిపోతుంది. సింపుల్గా షీప్ అని కూడా రాయొచ్చు. విచ్ యానిమల్ ఈజ్ లెస్ ఇన్ నంబర్, అన్నింటికన్నా తక్కువ ఏ నెంబర్ ఉంది, క్యాట్స్ 9 ఉన్నాయి. సో క్యాట్స్ లేదా క్యాట్ ఈజ్ లెస్ ఇన్ నంబర్. క్యాట్ అనేది తక్కువగా ఉంది. సెకండ్ వర్క్ షీట్ పిక్టోగ్రాఫ్ అంటే ఒక పిక్చర్ వచ్చేసి ఇన్నిటికి సమానం అని ఇస్తారు. The following pictograph shows the number of different fruit trees in a fruit orchard అన్నారు. అంటే ఒక పండ్ల తోటలో ఇలా ఫ్రూట్స్ ఉన్నాయని ఇచ్చారనమాట. నేమ్ ఆఫ్ ద ఫ్రూట్, ఇక్కడేమో పిక్చర్స్ ఇచ్చారు. ఒక్క పిక్చర్ ఎన్ని ట్రీస్ కి ఈక్వల్ చెప్తున్నారు, ఇక్కడ 10 ట్రీస్ కి ఈక్వల్. ఓకే, మ్యాంగో 3 పిక్చర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 3 × 10 30, రైట్. గువా 1 2 3 4 5 పిక్చర్స్ ఉన్నాయి, సో 5 × 10 50. నెక్స్ట్ 3 పిక్చర్స్ ఉన్నాయి, సో 30. మనం ఏం రాయక్కర్లా, మీకు జస్ట్ అర్థం అవడానికి ఇలా చెప్తున్నాను. సో 4 × 10 40. 1 2 3 4 5 6 × 10 60 ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్. హౌ మెనీ కస్టర్డ్ యాపిల్ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద ఆర్చర్డ్. సో కస్టర్డ్ యాపిల్ 40 ఉన్నాయి, సో 40. వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఇన్ ద ఆర్చర్డ్. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి 30 + 50 80. 80 + 30 110. 110 + 40 150. 150 + 60 అంటే 210. ఇవి మొత్తం 210 కదా. సో టోటల్ ఫ్రూట్స్ ఎన్ని, టోటల్ ఫ్రూట్ ట్రీస్ ఎన్ని 210 అన్నమాట. విచ్ ఫ్రూట్ ట్రీస్ ఆర్ లీస్ట్ ఇన్ ద ఆర్చర్డ్. సో ఏ ఫ్రూట్ ట్రీస్ బాగా తక్కువగా ఉన్నాయి అంటే 2 వెరైటీస్ ఇక్కడ తక్కువగా ఉన్నాయి. ఒకటి మ్యాంగో, ఇంకొకటి పొమగ్రనేట్. మ్యాంగో పొమగ్రనేట్ తక్కువగా ఉన్నాయి 30.
Last question. Which two types of trees number together is equal to the number of banana trees? Banana trees ki మిగతా 2 trees కలిపితే అలా ఉన్నాయంట. Banana trees 60 ఉన్నాయి. 30 plus 30 కదా 60. సో సేమ్ ఆన్సర్. మనం థర్డ్ క్వశ్చన్ కి ఏం రాసాము? మ్యాంగో పొమగ్రనేట్. మ్యాంగో పొమగ్రనేట్ 2 కలిపి బనానాకి ఈక్వల్ గా ఉన్నాయని రాస్తాం. Worksheet 3. The data shows the liters of milk a milkman sells in a weekdays. ఒక వారంలో మిల్క్ మ్యాన్ ఎన్ని మిల్క్స్ అమ్ముతారు అనేది ఇక్కడ డేటా ఇచ్చారు. మండే 25 లీటర్స్, ట్యూస్డే 35, వెన్స్డే 40, థర్స్డే 20, ఫ్రైడే 30 అండ్ సాటర్డే 45, సండే 50 లీటర్స్ అమ్ముతారు. ఓకే, సో ఇక్కడ మనం ఒక పిక్టోగ్రాఫ్ వేయాలి. మేక్ ఏ పిక్టోగ్రాఫ్, ఈచ్ ఫిగర్ రిప్రజెంట్ 5 లీటర్స్. సో ప్రతి ఫిగర్ 5 లీటర్స్ వచ్చేటట్లుగా మనం పిక్టోగ్రాఫ్ వేయాలి. ఇక్కడ మీరు పిక్చర్స్ వేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈచ్ ఫిగర్ 5 లీటర్స్ అంటున్నారు. అప్పుడు 25కి మనం ఎన్ని ఫిగర్స్ వేయాలి? 5 వేయాలి, రైట్? 35కి ఎన్ని వేయాలి? 7. 5 8s 40. సో 40కి 8 వేయాలి. 5 4s, 5 6, 5 9s, 5 10s. అంటే ఇన్ని పిక్చర్స్ ఇక్కడ వేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మిల్క్ అంటున్నారు కాబట్టి మిల్క్ క్యాన్ జస్ట్ ఈ మోడల్లో నేను డ్రా చేస్తాను. ఓకేనా? సో ఒక మిల్క్ క్యాన్ వచ్చేసి 5 లీటర్స్ అని తీసుకున్నాం. అంతే కదా. ఇక్కడ మనకి ఇచ్చాడు మేక్ ఏ పిక్టోగ్రాఫ్, ఈచ్ ఫిగర్ రిప్రజెంట్ 5 లీటర్స్. సో ఇలాంటి ఒక బొమ్మ వేస్తున్నా, ఒక పిక్చర్ 5 లీటర్స్ అని రాశాను. ఓకే, సో మండే మనము ఇక్కడ కౌంట్ చేసుకున్నాం కదా 5 5s. సో మండే మనం ఎన్ని పిక్చర్స్ డ్రా చేయాలి పిల్లలు? 1 2 3 4 5 పిక్చర్స్. నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసి 7. సో 1 2 3 4 5 6 7 పిక్చర్స్ డ్రా చేయాలి. వెన్స్డే 8. ఇది ఎట్లాగా 5 అంటున్నాడు కదా. సో 5 8s 40 అని మనం ఇందాక డివిజన్ చేసాం. ఇట్లా 5 పిక్చర్స్. అట్లాగే థర్స్డే 4 క్యాన్స్. నెక్స్ట్ ఫ్రైడే 6 డ్రా చేసాం. సాటర్డే 9 అండ్ సండే 50. సో ఇలా మనము పిక్టోగ్రాఫ్ ని డ్రా చేయొచ్చు, అంటే పిక్చర్స్ ని డ్రా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రిపేర్ ఎనీ 5 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద అబౌవ్ డేటా. సో ఇప్పుడు ఈ డేటాని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ తయారు చేయాలి. ఎట్లా ఏదైనా చేయొచ్చు. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ సోల్డ్ ఆన్ సండే అనొచ్చు. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ సోల్డ్ ఆన్ ఫ్రైడే. లేదైనా ఏవైనా 2 days కలిపి ఎంత అమ్మారు, ఎక్కువ మిల్క్ ఎప్పుడు అమ్మారు, తక్కువ మిల్క్ ఎప్పుడు అమ్మారు అనేది చక్కగా మనం అలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను 5 క్వశ్చన్స్ రాశాను. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ సోల్డ్ ఆన్ మండే. అలాగే హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ సోల్డ్ ఆన్ ట్యూస్డే. నెక్స్ట్ అన్ని ఇలా రాస్తే బాగోదు కదా. సో కొంచెం మోడల్ మార్చి హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ సోల్డ్ టుగెదర్ ఆన్ మండే అండ్ ట్యూస్డే. మండే ట్యూస్డే 2 days కలిపి ఎన్ని లీటర్స్ సెల్ చేశారు అనేది. ఓకే పిల్లలు. నెక్స్ట్ ఎక్కువ మిల్క్ ఎప్పుడు అమ్మారు. ఆన్ విచ్ డే హీ సోల్డ్ మోర్ మిల్క్. ఆన్ విచ్ డే హీ సోల్డ్ లెస్ మిల్క్. ఇలా మనము క్వశ్చన్స్ అనేది రాయొచ్చు. Worksheet 4. The bar graph represent the favorite subject of a student in a school. చూడండి, ఇక్కడ ఇదేమో స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడేమో ఫేవరెట్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు ఒక బాక్స్ 10 స్టూడెంట్స్ అన్నారు. ఓకే, సో తెలుగు ఎంతమంది స్టూడెంట్స్, ఎన్ని బాక్స్లు, 1 2 3 4 40 స్టూడెంట్స్ అనమాట. తెలుగు ఎంతమంది స్టూడెంట్స్ ఇష్టపడుతున్నారు? 40. ఇంగ్లీష్ ఎంతమంది? 1 2 3 30 మెంబర్స్, 3 బాక్సెస్ కాబట్టి. మ్యాథ్స్ 1 2 3 4 5 50. ఓకే, నెక్స్ట్ సైన్స్ ఎంతమంది ఇష్టపడుతున్నారు? 1 2 3 4 5 6 60. సోషల్ అంటే 1 2 3 4 బాక్సెస్ కాబట్టి 40. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్? ఎక్కువ మంది దేన్ని ఇష్టపడుతున్నారు? సైన్స్. సో సైన్స్ ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్
సబ్జెక్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని రాయొచ్చు, సింపుల్ గా సైన్స్ అని రాయొచ్చు. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ మ్యాథ్స్? మ్యాథ్స్ ఎంతమంది ఇష్టపడుతున్నారు? 50. మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి టేబుల్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్ ఇవి వచ్చినప్పుడు, అవి రాక కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓకే, which two subjects are liked by the same number of students? ఏ 2 సబ్జెక్ట్స్ సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇష్టం. సో ఇప్పుడు ఈ పిక్చర్, ఈ గ్రాఫ్ గమనిస్తే 40-40 తెలుగు అండ్ సోషల్. సో తెలుగు అండ్ సోషల్ ఇదంతా కూడా రాయొచ్చు. ఆర్ లైక్డ్ బై ద సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ రాయొచ్చు, బట్ నో ప్రాబ్లం రాయకపోయినా. నెక్స్ట్, సెకండ్ వన్, ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ a science fair in 5 days. Prepare a bar graph with the given data. సో మనం ఇప్పుడు దీనికి బార్ గ్రాఫ్ గీయాలన్నమాట. మండే 95, ట్యూస్డే 85, వెన్స్డే 80, థర్స్డే 90, ఫ్రైడే 100. సో ఇక్కడ 5 కనిపిస్తుంది కాబట్టి ఒక బాక్స్ వచ్చేసి 5 స్టూడెంట్స్ గా తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు 5 తో డివైడ్ చేసామనుకో 19 5s కదా, 17 5s, 16 5s, 18 5s, 20 5s. ఓకే, సో మండే నేను 19 డ్రా చేశాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అలా. అంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చిన్న చిన్న బాక్సెస్ డ్రా చేశాను. నెక్స్ట్ ట్యూస్డే ఇక్కడ రాసి 17 అన్నమాట. ఓకే, ఫస్ట్ అయితే మనము ఇలా ఒక లైన్ డ్రా చేసాము చూడండి. ఇక్కడ హారిజాంటల్ గా ఒక లైన్ డ్రా చేసి వీటి మీద డేస్ తీసుకున్నాము. ఇలా వర్టికల్ గా డ్రా చేసిన దాని మీద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని రాశాను. ఇప్పుడు చూడండి అమ్మా, వెన్స్డే వచ్చేసి మనకి 80, 16 5s are 80 కదా. సో ఇప్పుడు మనం 16 లైన్స్ గీయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఇట్లా అన్ని ఈక్వల్ గా గీస్తే సరిపోతుంది. అంటే మనకి 17 కన్నా 16 తక్కువగా ఉండాలి. 19 కన్నా 17 తగ్గినట్టు కనిపించింది కదా, అలా. నెక్స్ట్ వచ్చేసి ఆన్ థర్స్డే 18 అన్నమాట. సో 18 లైన్స్ డ్రా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇక్కడికి కొంచెం ఈక్వల్ గా 17 18. ఓకే, మీకు అర్థం కావడం కోసం ఇలా నేను డ్రా చేసి చూపిస్తున్నాను. 18 అన్నమాట. అండ్ ఫైనల్ గా ఇక్కడ 20. సో ఇలా మనం, మీరు మాక్సిమం ఈ బాక్స్లన్నీ కూడా ఈక్వల్ గా ఉండేటట్టు గీయండి. ఓకే, సో ఇలా మనం ఇచ్చిన డేటాకి బార్ గ్రాఫ్ అయితే గీయొచ్చు. నెక్స్ట్, worksheet 5. The number of home appliances sold in December in a particular shop is shown below. Draw a bar graph and prepare 3 questions. Bar graph గీసి క్వశ్చన్స్ కూడా మనల్ని డ్రా చేయమంటున్నారు. సో టెలివిజన్స్ 55, వాషింగ్ మిషన్ 35, కూలర్ 40, ఎయిర్ కండిషనర్ 25, రిఫ్రిజిరేటర్ 15. సో ఇప్పుడు ఇక్కడ మనము దీనికి బార్ గ్రాఫ్ డ్రా చేయాలి. సో మనకి బార్ గ్రాఫ్ గీయడానికి టెక్స్ట్ బుక్లో ప్లేస్ లేదు కాబట్టి విడిగా నోట్స్లో మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఈచ్ బాక్స్ వచ్చేసి 5 10 15 20 25 అలా డ్రా చేసుకొని, టీవీ 55 కదా, సో 55 వరకు ఇలా షేడ్ చేసాం. నెక్స్ట్ వాషింగ్ మిషన్ 35 వరకు షేడ్ చేసాము. కూలర్ 40, ఏసీ 25, రిఫ్రిజిరేటర్ 15. ఓకే, మీరు హైయర్ క్లాసెస్కి వెళ్ళాక గ్రాఫ్ షీట్ ఉంటుంది. సో దాని మీద మీరు డ్రా చేయొచ్చు. బాక్సులు మీరేం గీసే పని ఉండదు. ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి మనం అలా చేసామన్నమాట. ఓకే పిల్లలు, నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ప్రిపేర్ 3 questions అని అడిగారు. ఓకే, సో వీటి మీద మనం గ్రాఫ్ గీసిన దాని మీద క్వశ్చన్స్ రాయాలి. ఓకే,
ఫస్ట్ హౌ మెనీ టీవీస్ ఆర్ టెలివిజన్స్ సోల్డ్ అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ కూలర్స్ ఆర్ సోల్డ్. మన ఇష్టం, క్వశ్చన్స్ ఎలా అయినా రాయొచ్చు. హౌ మెనీ కూలర్స్ ఆర్ సోల్డ్. ఓకే, హౌ మెనీ కూలర్స్ సోల్డ్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకా ఎక్కువ హైయెస్ట్గా ఏది అమ్మారు. ఓకే, విచ్ అప్లయన్స్ సోల్డ్ హైయెస్ట్. విచ్ అప్లయన్స్ లేదా విచ్ ఐటమ్ సోల్డ్ హైయెస్ట్ అనొచ్చు, లేదా మ్యాక్సిమం అంటే ఎక్కువ అమ్మినది ఏది అని రాయొచ్చు. సో స్టూడెంట్స్, ఇది మన డేటా హ్యాండ్లింగ్ 5 worksheets. So I hope you understand this video. Please like this video and please share this video with your friends and please subscribe to my channel. Thank you for watching.